జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాదుల చర్య బాధాకరమని భారత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ రాథోడ్ ఆవేదన చెందారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకుల మరణాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. భారతదేశ యువత భారత ఆర్మీ సైన్యానికి భాగస్వామ్యంగా ఉంటుందని తెలియజేశారు. విషయం ఏమిటంటే పహల్ గ్రామంలో జరిగిన సంఘటన ఉగ్రదాడులు నిజంగా మన దేశం మీద వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఇట్లా చేయడం చాలా దారుణం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలో మన మోడీ గారికి అరాచకాల పదాలు మాట్లాడడం సిగ్గుచేటుగా ఈరోజు ఉగ్రదాడికి హెచ్చరిస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే మన దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది. ఈరోజు భారతదేశ సమగ్రతను కాపాడే నాయకుడు మన నరేంద్ర మోడీ అని ఈరోజు ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఉగ్రదాడులకి నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు 140 కోట్ల మంది దేశంలో జనాభా ఉంటే మేము అనుకుంటే ఉగ్రదాడులు లేకుండా మేము వేస్తాము. కానీ మా మోడీ గారు ఓర్పు సహనంతో ఉన్నాడని ఈరోజు మేము చాలా ఓపికతో ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు ఉగ్రదాడులకి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంకోసారి ఇట్లా రిపీట్ అయిందనుకో ఖచ్చితంగా మేము దేశం కోసం యుద్ధం కోసం మేము దేనికైనా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ రాథోడ్గా తెలియజేస్తున్నాను.